సంగారెడ్డి పట్టణంలో శ్రీ మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామివారి అభీష్ట సిద్ధి దివ్యక్షేత్రం శ్రీ వైకుంఠపురం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని పోస్టర్ రిలీజ్ చేశారు వర్ణాచార్యులు. స్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. శ్రీ వైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో స్మదాచార్య స్వామివారి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామివారి దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంతో ఈ సంవత్సరం మార్గశిర ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని సంకల్పం చేసి జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సెలవు దినాలు కావటం, అట్లాగే వైకుంఠ ఏకాదశి శనివారం కావటం ప్రత్యేకమైనటువంటి రోజు. కలవు వెంకటనాయక అన్నట్లుగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణ పరావతార వైభవంలో వెంకటేశ్వరుడు విశేషమైన మూర్తి కావటం చేత ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు ప్రపంచంలో అతిపెద్ద మూర్తిగా వెలసిల్లినటువంటి 14 అడుగుల విరాట్ స్వరూపమైనటువంటి మన శ్రీ వైకుంఠ పురనాథులైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై లక్షలాది మంది భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ శనివారము ఆదివారము సెలవు దినాలు కావటం చేత సుమారు 120,000 నుంచి 150,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వారికి తగినట్లుగా ఏర్పాట్లు కూడా మనం ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఉదయం సుప్రభాత సేవ పూర్తి చేసుకొని 4:30 గంటలకు మనం గరుడ సేవారూఢుడైనటువంటి శ్రీనివాస తిరుమలని 700 సంవత్సరాల క్రితం స్వామి వెలిసినటువంటి అవతార స్థలి అయినటువంటి పుష్కరిణికి ఒక పరిక్రమగా ప్రదక్షిణగా స్వామివారిని ఉత్తర ద్వారంలో ప్రవేశింపచేసుకొని స్వామివారితో పాటుగా అందరం కూడా శ్రీవారి దర్శనార్థమై లోపలికి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు ఉంటుంది. గరుడ సేవా రూపంగా స్వామివారు మనందరికీ దర్శనమిస్తారు. ప్రత్యేకించి స్వామివారితో పాటుగా దర్శనం చేసుకునేవాళ్ళు. ఆ తరువాత ఈ ధనుస్సంక్రమణ వైభవం జరుగుతున్నటువంటి తరుణంలో రోజుకొక పాశురం అమ్మవారి ద్వారా, గోదామ్మవారి ద్వారా, అండాళమ్మ ద్వారా స్వామికి విన్నవించేటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మనం మార్గలి వ్రత వైభవాన్ని కూడా మనం ఈ క్రమంలో జరుపుకుంటాం. చతుర్వేద విన్నపాలతో పాటుగా వైకుంఠ ద్వారంలో స్వామివారిని వినిచేపు చేసుకుని వేద ప్రబంధ ఆగమ సంబంధమైనటువంటి విన్నపాలన్నీ కూడా స్వామివారికి విన్నపం చేసి గరుడరూఢుడైనటువంటి స్వామిని లోపల వేంచేపు చేసుకున్న తర్వాత ఆ ఆసనం పైన వేంచేసుకున్నటువంటి గోదమ్మను ఆచార్య పరంపరలో 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అద్భుతమూర్తి రామానుజుల వారిని మనం పరిక్రమ రూపంగా వైకుంఠ ద్వారం లోపలి నుంచి స్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జరిగేటువంటి నక్షత్రహారతి, ఏకహారతి, ద్వయహారతి, కుంభహారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించుకొని స్వామివారి ప్రథమ దర్శనాన్ని 5:30 గంటల నుండి 6 గంటల సమయంలో మనం ప్రథమ దర్శనాన్ని గావించుకుంటాం. ఆ తరువాత స్వామివారి దివ్యమంగళ శాసనాన్ని పూర్తి చేసుకుని శాక్తమురై అనబడేటువంటి కార్యక్రమాన్ని జరిపి తులసి అర్చనలు ప్రారంభమవుతాయి. మనకు ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు భక్తులుగా. అట్లాగే మాకు ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగినప్పటి నుండి అనేక రకముల సేవా కార్యక్రమాల్లో, కైంకర్యాల్లో పాల్గొంటూ మాకు అన్ని రకాల సహకారాన్ని అందిస్తున్నటువంటి మహానుభావులు శ్రీమాన్ దామోదర్ రాజనరసింహ గారు, వైద్య ఆరోగ్య శాఖామాత్రులు కూడా ఈ కార్యక్రమంలో మనకు వైకుంఠ ఏకాదశి రోజున గరుడ సేవకై వారు ఏం చేస్తున్నారు. ఉదయం 4:30 గంటలకే వారు సకుటుంబ సపరివారంగా ఈ కార్యక్రమాలు నిర్వహించి భగవంతుడి అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమంలో అందరూ అన్వయించి భగవత్ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని కోరుతూ మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నాం. ఏకాదశితో పాటుగా ఈ మార్గళి మాసం 30 రోజుల వ్రతం జరుగుతుంది మనకు. దాంట్లో ప్రధానంగా మనం రథయాత్ర అని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తాం. 11వ తారీఖు జనవరి 11వ తారీఖున రథయాత్ర ఉత్సవం ఉంటుంది. 12వ తారీఖు కూడారై అనబడేటువంటి ఉత్సవం 108 పాత్రలతో గోదామ్మ వారి కోసమని ఆనాడు రామానుజుల వారు 1000 ఏళ్ల క్రితం నిర్వహించినటువంటి ఓ అద్భుతమైనటువంటి పండుగ అక్షయ పాత్ర నివేదనం అని పేరు దానికి. ఆ కార్యక్రమాన్ని కూడా మనం 12వ తారీఖు జరుపుతాం. 13వ తారీఖున గోదా రంగనాథుల కళ్యాణం 1000 మంది దంపతులతో అత్యద్భుతంగా మనం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్లాగే 14వ తారీఖున మనం ఈ 30 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఉత్సవ పరిసమాప్తిగా శాక్తమురై అనబడేటువంటి 2 పాశురాలు స్వామికి విన్నపం చేసి ఆ రోజున ఏకాంత సేవా కార్యక్రమాన్ని, అంటే గోదామ్మ వారు రంగనాథుడి సన్నిధికి చేరినటువంటి రోజుగా ఆ రోజున పరిగణిస్తారు. ఆ రోజు భోగి పండుగ అని కూడా మనం జరుపుతాం.
ఆ భోగి పండుగ రోజున గోదా రంగనాథులకు ఏకాంత సేవా కార్యక్రమాన్ని వైభవంగా మనం నిర్వహిస్తాం. అట్లాగే 15వ తారీఖున సర్వమంగళాలకు మూలమైనటువంటి సర్వమంగళ అమ్మవారు ఆవిర్భావం అయినటువంటి సంక్రాంతి పండుగ రోజున అద్భుతమైనటువంటి అమ్మవారి అభిషేక కార్యక్రమం 108 కలశాలతో సర్వమంగళాదేవికి అభిషేకాన్ని సమర్పించి అమ్మవారిని